శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా, నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా? ఎలా ఉంటారంటే, నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఈస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్కి పనిచేయండి? ఏమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం. తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటాం. నేను అనలేదే, నేను అనలేదే, నేను అనలేదే అన్నమాట. తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది? రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. ఇట్ ఇస్ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉండింది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే. మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జనరల్గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. మనం చూసాం, ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకి సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే, వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్తు రాజకీయంలో లేదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరి అయిన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి
చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు, ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు కడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇల్లు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కాళ్ళు చెప్పుకొని వెళ్ళి ఇంటికో 1,00,000 ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా? జనవరి 1 3 లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పటంలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను. కనీసం పరామర్శించలేదు, 10 పైసలు సహాయం చేయలేదు. కానీ ఈరోజు జీవో నెంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు. మీ గొంతు ఎవరు నొక్కారయ్యా? ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి ప్రజలు కట్టేస్తారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాపు నేతలు అంటే కాపు కులం ఉండటం ఏంటి? రాజకీయ నాయకుడికి కులం ఉంటుందా? ప్రజలు ఉంటారా? ఒక ప్రజానాయకుడికి ప్రజా జీవితంలో పనిచేసేటువంటి సామాజిక సేవ చేసేకి వచ్చినటువంటి వాడికి ఏమన్నా కుల సంఘమా? మేమన్నా కాపు సంఘం పెట్టుకున్నామేంటి ఇక్కడ? ఈ దుగ్ధ బాధ అంతా కూడా ఈ సన్నాసి బాధ దుగ్ధ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 25 మంది మంత్రుల్లో 5 మంత్రులు కాపులు ఉన్నారు. విధాన నిర్ణయాల్లో కానీ అన్నిట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత కాపులకు లభిస్తుంది, కాపులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కాపులు మనం ఎంత రెచ్చగొట్టినా ఎంత మాట్లాడుతున్నా మనం ఎంత స్టీరింగ్ తిప్పుతున్నా కూడా ఒక్కడ కూడా తెలుగుదేశం వైపు తిరగట్లేదు ఎవడో. కాపులందరూ కూడా ఈ మెజారిటీ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నారు అనేటువంటి దుగ్ధ బాధతో ఈ భాష తప్పితే ఎవడన్నా మాట్లాడతాడా ఈ భాష? కాపులు అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకాల ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక కాపులు అభిమానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అండగా ఉన్నారు, 24 కూడా అండగా ఉంటారు కాపులు. ఎవరు ఇప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు మీరే ఆ విలేకరు గారు చెప్తున్నారు కదా, మీ వెనక కాపులు లేరు, కాపులు ఎమ్మెల్యేలు వెనకాల కాపులు లేరని చెప్పని అన్నాడని చెప్తున్నారు. ఎవరు కుల రాజకీయాలు? కుల రాజకీయాలు చేసేవాడే కులాల గురించి మాట్లాడతాడు, కులం లేదని మాట్లాడతాడు. అసలు నాకు కులం లేదని చెప్పింది ఎవరు? కులం లేదు మతం లేదని చెప్పినటువంటి సొంట ఎవడు? ఎవడండి? ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నాడు, రంగా గారి గురించి మాట్లాడతాడు. పోనీ రంగా గారి గురించి అప్పుడు మనవాడు బజార్ ఎక్కలేదు అనుకుందాం, లేకపోతే అప్పుడు లాగులేసి తిరుగుతున్నాడో లేకపోతే ఉన్నాడో లేదో మామూలుగా ఇంకా భూమి మీదకి వచ్చాడో లేదా తల్లి గర్భం నుంచి తర్వాత మాట్లాడుకుందాం. నీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని హీనాతిహీనంగా ముద్రగడ పద్మనాభం గారిని లేకపోతే ఆయన కోడల్ని భార్యని కొడుకుని ముత్తక మాటలతో చెప్పరాని భాషలో నేను కూడా చెప్పగలను, సంస్కారం వదిలేస్తే నీకులాగా పచ్చిగా ఆయన చెప్పాడు. నా భార్యని కోడల్ని ఎంత హీనంగా నీచంగా మాట్లాడారు, నా కొడుకుని ఎలా అని కొట్టుకుంటూ బూతులు తిడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆయన ఆవేదన చెందాడు. మరి ఏమయ్యావు నువ్వు ఆ రోజున? రంగా గారి గురించి తర్వాత ఆ రోజు ఎవరు నువ్వు లేవు కదా, మరి ఇవాళ ఏడ్చావు కదా. ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు ఏడ్చావు కదా, నీదే కదా ప్రభుత్వం. ఏ నోరు పడిపోయిందా? గొంతుకు పక్షవాతం వచ్చిందా? రే సన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. నేను అనలేనా సంస్కారం ఉంది అనకూడదు, వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను.
బాధపడితే మన్నించండి. నేను అనగలను, నీకన్నా బూతులు ఎక్కువచ్చు. మా పార్టీలో నేను తక్కువ మామూలు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా. మంచిగా నీకులాగా మొత్తగా నాటుగా మాట్లాడే వాళ్ళని వదిలితే చెవులు మూసుకోవాలి. పాపం అరటిక్కెట్లని, అమాయకులైన పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని, ఓటు రానటువంటి వాళ్ళందరినీ 10 ఏళ్ళ నుంచి లేకపోతే 10 నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళ చప్పట్లు వేస్తే బూతులు తిడితే పండగ అయిపోద్దా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి బోషిడిక్కే అని పార్టీ ఆఫీస్ నుంచి బూతులు తిట్టించినప్పుడు నీ పార్ట్నర్తో తిట్టిస్తే నోరు పడిపోయిందా?